హలో అందరికీ నమస్తే. మనం ప్రతి నెల మాస ఫలాలు చూస్తున్నాం. ఏ రాశిలో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటికి ఎలాంటి నివారణ పూజలు చేయాలి అనేది చూస్తూ ఉన్నాము. మరి జూలై మాసంలో రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఒకవేళ దోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిషి ఆధ్యాత్మికవేత్త భార్గవి బుధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, జూలై మాసంలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూలై నెలలో చాలా బాగున్నాయి గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథున రాశిలో రవి బుధ ఉన్నారు. బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి వక్రించున్నారు. మళ్ళీ నెల అంతానికి అంటే మాసాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. బుధ గురు శుక్ర 3 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. అలాగే కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ధనుసు రాశిలో ఉన్నారు, రాహువు కుంభరాశిలో ఉన్నారు, శనిగారు మీనరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటే ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికీ వక్రించి ఉన్నటువంటి బుధుడు మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. శుక్రాచార్యుల వారేమో సింహరాశిలోకి వచ్చి శుక్ర కేతువులు కలయిక జరుగుతూ రాశి నడుస్తోంది. అలాగే మిథున రాశి నుంచి రవి కర్కాటక రాశిలోకి వచ్చిన్నారు. చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళి రాహుతో కలిసి ఉన్నారు. అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు నెలంతా చూస్తే మనము మారి ఉన్నాయి. నెల మొదట్లో ఉన్నటువంటి స్థితుల కన్నా నెల అంతంలో మాసాంతంలో 4 గ్రహాలు మారి ఉన్నాయి. చాలా బాగున్నాయి గ్రహస్థితులు. ఎందుకంటే గురు శుక్ర సమ్మేళనం అనేది చాలా మంచి ధనయోగాలను ఇస్తుంది. అది కర్కాటక రాశిలో ఉంది. కర్కాటక రాశిలో చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇప్పుడు ధనస్సు రాశి నుంచి సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు ఈ జూలై నెలలో ఒక దీనిలో గురు శుక్రులతో కలుస్తారు. అది ఇంకా అద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట. చాలా గురువు శుక్రుడు ఇద్దరు కలవడమే చాలా అద్భుతమైన యోగం. అంటే ఆ రాశ్యాధిపతి చంద్రుడు కలవడం మరింత యోగాన్ని ఇస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పచ్చు. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి అంత మంచిది కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శుక్రకేతువుల కలయిక ప్లస్ రాహు దృష్టి కాబట్టి ఇది వైవాహికమైనటువంటి బంధాలని చాలా వరకు ఇబ్బందికరం చేస్తుంది. నెల అంతంలోకి వెళ్ళేటప్పటికి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సిన పనేమి లేదు. ఎందువల్ల అంటే ఈ శనిగారి మీద గురువుగారి యొక్క దృష్టి పడుతూ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కుజుడి యొక్క 4వ దృష్టి కేతువు మీద పడుతోంది. మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రకేతువుల మీద పడుతుంది. ఇది కొంచెం స్నేహాల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే ఇంకా వేరే ఏమన్నా గ్రహస్థితులు ఇదిగా ఉన్నాయా అంటే మనకి మాసాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీదకి వెళ్తుంది. అంటే 3 దృష్టిలు ఉంటాయి. ఒకటి 5వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 7వ స్థానాన్ని చూస్తారు, ఒకటి 9వ స్థానాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ మాస ప్రారంభంలో చంద్రుని మీద దృష్టి పడట్ల గురువుగారిది, కానీ మకర రాశిలోకి వెళ్ళేటప్పటికి పడుతుంది. అలాగే మీనరాశిలోకి వెళ్ళేటప్పటికి కూడా పడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చి నెల అంతా అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఒకసారి మళ్ళీ తప్పనిసరిగా 5వ దృష్టిలో కూడా పడతారు. అప్పటికి దాదాపుగా నెల వస్తూ ఉంటుంది. ఈ గురు శుక్ర సంయోగంతో కలిసినటువంటి చంద్రుడు మనం ఆ ఎపిసోడ్ కూడా చేశాము. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ దృష్టి ఫలితాలని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మ, మరి జూలై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం మొదలైంది. ఎందువల్ల అంటే తృతీయ స్థానంలో శనిగారి సంచారం ఉంది, షష్ఠ స్థానంలో రవి గారి సంచారం ఉంది. మాసాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుడు మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు వక్రస్థితిలో ఉన్నవారు
మళ్ళీ రవి గారి యొక్క సంచారము సప్తమ స్థానంలోకి వచ్చేస్తుంది. అది మనకి అంత ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఏమీ కాదు. కానీ షష్టంలో ఇప్పుడు రవి బాగున్నారు, మాసాంతంలో బుధుడు బాగున్నారు, ఇక సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు. 3 గ్రహాలు మళ్ళీ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఇక్కడ శని గారు ఇస్తున్నారు, ఇక్కడ గురువు గారు ఇస్తున్నారు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ధన ఆదాయం వస్తుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, రుణభారాలు తగ్గిపోతాయి, విద్య చాలా బాగుంటుంది, ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది, సంతాన రీత్యా చాలా బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతూ ఉంటాయి, విదేశీ యానాలు ఉండడానికి అవకాశం ఉంది. పై చదువులు ఇప్పటి వరకు ఎవరన్నా ఆపేసిన వారు మళ్ళీ చదువుకోవాలి అనుకునే వారికి అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా చదువుకుంటూ వెళ్తున్న విద్యార్థులు మరి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు కదా, ఇంటర్ డిగ్రీ అవ్వగానే వాళ్ళు ఇంకా పై చదువులు చదువుకోవాలన్న వారికి చాలా అవకాశం ఉంది. ప్రాథమిక విద్య చదువుకునే వారికి కూడా చాలా జ్ఞాపక శక్తి పెరిగి అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి ఈ స్ఫురణ కలిగి చాలా మంచి మార్కులు రావడము, స్కాలర్షిప్లు సంపాదించుకోవడము, మంచి అవకాశాలు రావడము, ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంది. చేస్తూ ఉన్న పనిలో నిపుణత పెరిగే అవకాశం ఉంది. మరి ఈ మాసాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుడు రాహుతో కలుస్తున్నారు ద్వితీయంలో. కొంచెం కుటుంబ జీవితంలో ఏదైనా అలజడి ఉండడానికి అవకాశం ఉంది. అయితే గురుబలం చాలా బాగుంది కాబట్టి వీరు గురువుకే ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అన్ని పరిస్థితులని అదుపులో పెట్టుకోగలుగుతారు. కాబట్టి తప్పనిసరిగా యోగా చేయడమో, గురుగ్రహ స్తోత్రాలు పఠించడమో చేయాలి. అలాగే సద్గురువుల యొక్క సేవ చేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, చేసినట్టయితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒక గురువు గారికి మనము సర్వస్వ శరణాగతి పొందడం ద్వారా గురువుని నమ్మాలి. అప్పుడు వాళ్ళు ఈ జనజీవితంలో ఉండరొకటి. అలాగే ఈ చాంద్రమానం ప్రకారం మనకెలా ఉంది అని చూసుకోరు వాళ్ళు. అన్నీ సర్వస్వ శరణాగతి పొంది శిష్యరికంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు గ్రహస్థితులు అవసరం లేదు కదా. మామూలు సాధారణమైన సంసారస్తులకి, మామూలు వారికి ఇవన్నీ కావాల్సి ఉంటాయి. కాబట్టి కొంచెం ఏదైనా గురువుని నమ్మి వాళ్ళు చేస్తూ ఉన్న వాళ్ళు అయినట్టయితే ఆ గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. ఈ రోజుల్లో గురువుని నమ్మడం అంటే ఎన్నో ఆలోచించుకొని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది చూసుకుని చెయ్యాలి అని చెప్పి సూచన చేస్తాను. ఈ రాశి వారికి ఏ దేవుడికైనా ప్రత్యేక పూజలు చేయమంటారా? శని గారికి చేయడం చాలా మంచిదండి. శని గారి ఎందుకంటే రాస్యాధిపతే శని అవుతూ ఉన్నారు. శివారాధన చేయడం ద్వారా, అధిపతి అయినా కాబట్టి శని గారికి శివారాధన చేయడం ద్వారా చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కుటుంబ శనిగారి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పెట్టుకోవాలి. శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు, నంది, ఇటు ఎలుక, అటు నెమలి, ఇలా అందరి వాహనాలు ఉండాలి. సింహము, అందరి వాహనాలతో కూడిన కుటుంబ చిత్రపటాన్ని పెట్టుకొని గనక పూజించినట్టయితే చాలా చాలా మంచిది.